హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో మిగిలిపోయిన ఇడ్లీతో మనం ఒక చిన్న స్నాక్ లాగా తయారు చేస్తున్నామండి. చూడండి, ఇక్కడ మిగిలిపోయిన ఇడ్లీ. ఎప్పుడైనా మీకు ఈ విధంగా మిగిలిపోయినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ ఇడ్లీ మొత్తాన్ని ఈ విధంగా నేను పొడి పొడిగా చేసుకున్నాను. తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు చిటపటలాడించాలి. తర్వాత ఒక స్పూన్ పచ్చిపప్పు, ఒక స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనికి ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని మనం పొడి పొడిగా చేసుకుని ఇడ్లీ మొత్తాన్ని అందులో వేసి కలుపుకోవడమేనండి. చివరిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడం అనమాట. చాలా సింపుల్గా సూపర్గా ఉంటుందండి. టేస్ట్ కూడా అదిరిపోతుంది. పిల్లలు మంచిగా ఇష్టపడతారు. దీనిలోనికి మనకు కావాలంటే పల్లీలు వేసుకోవచ్చు, జీడిపప్పు వేసుకోవచ్చు, ఇంకా క్యారెట్ కూడా తురుముకొని వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి. మనకి స్వీట్ కార్న్ దొరికే టైంలోనైతే స్వీట్ కార్న్ కూడా ఇందులో వేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా మీరు ఎప్పుడైనా ఇడ్లీ మిగిలిపోయినట్లయితే ఈ విధంగా ట్రై చేయండి. మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.